ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షురూ అయింది. ఎమ్మెల్యే కోటలోని 2 స్థానాలు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో ఈ స్థానికలకు ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ స్థానాల పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. అయితే ఇప్పటికే ఈ 2 స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. రెండింటికి విడివిడిగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు గాను ఈ నెల 11వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 18వ తేదీ సాయంత్రానికి ముగియనుంది. ఆ మరుసటి రోజు 19వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. 22వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. 29వ తేదీన పోలింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. ఇక ఈ 2 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 2 స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరగనుండటంతో శాసనసభ్యుల బలాబలాల మేరకు 2 సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. సిపిఐతో కలిసి కాంగ్రెస్కు 65 మంది బలం ఉండగా బీఆర్ఎస్కు 39 మంది మాత్రమే ఉండటంతో 2 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.